మన మీ పేరేం పేరునా సిద్ధు. మన కర్మ ఏంటంటే సిద్ధు, ఇవాళ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి మాట్లాడుతూ ఉన్నా కూడా మనం వినవలసి వస్తూ ఉంది. నిజంగా ఇది మన కర్మ. 4 ఏళ్ళు ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారితోనూ బీజేపీతోనూ ఇద్దరితో కలిసి కాపురం చేశాడు, సంసారం చేశాడు తాను కూడా 4 ఏళ్ళు. ఆయన ఎన్నికలకు 6 నెలల ముందు ఆయన బయటకు వచ్చి నేను తప్పు చేశాను అని చెప్పి, ఇవాళ నన్ను తప్పు చేశాను కాబట్టి నేను పూర్తిగా నేను పతివ్రతను అని చెప్పి గట్టిగా చెప్తా ఉన్నాడు. ఒక మనిషిని ముగ్గురు కలిసి పొడి చేసినారు, ఆంధ్ర రాష్ట్రాన్ని పొడి చేసినారు ముగ్గురు కలిసి. పొడిచిన తర్వాత 4 ఏళ్ళు గమ్మనున్నారు, కలిసికట్టుగా సంసారం చేసినారు. 4 ఏళ్ళు గమ్మగా ఉన్న తర్వాత 6 నెలలు ఎన్నికలకు ముందు బయటకు వచ్చి ఒక్కొక్కరు ఒక్కొక్క మాట మాట్లాడతారు. ఒకరేమో నేను తప్పు చేశాను అని అంటాడు, ఇంకొక ఆయనేమో నేనుగా తప్పు చేసింది, మిగతా ఇద్దరు నన్ను మోసం చేసినారని ఇంకొక ఆయన అంటాడు. ఇంకొక ఆయన ఏమంటాడు అని అంటే, ఆ ఇద్దరు ఆమోదం తెలిపిన తర్వాతనే నేను చంపేసినాను అని ఇంకొక ఆయన అంటాడు. మన కర్మ ఇలాంటి వాళ్ళు కూడా 4 ఏళ్ళు చంద్రబాబు నాయుడు గారు ఏం చేసినా కూడా ఈయన ఎప్పుడన్నా బయటకు వచ్చాడు అని అంటే అది ఎప్పుడో 6 నెలలకు ఒకసారి, సంవత్సరానికి ఒకసారి బయటకు వస్తాడు. వచ్చి ఒక రోజు ఒక ట్వీట్ ఇస్తాడో లేకపోతే ఒక ఇంటర్వ్యూ ఇస్తాడో పోతాడు. 4 ఏళ్ళు తనను చూసింది మనం అంతే. ఆ 4 ఏళ్ళు కూడా మనం చూసింది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారిని ఎక్కడ అవసరం పడితే అక్కడ చంద్రబాబు నాయుడు గారికి తాను ప్రొటెక్ట్ చేయడానికి కోసం అని చెప్పి బయటకు వస్తాడు. ఇలాంటి వ్యక్తి రాజకీయాల్లో తాను కూడా మాట్లాడడం మొదలు పెడితే దాని గురించి కూడా మనం సమాధానం చెప్పాలి అని అంటే నిజంగా ఎక్కడికి విలువల గురించి తాను మాట్లాడతాడు. నిజంగా ఎక్కడున్నాయండి తనకు విలువలు? 4 పిల్లలు, కొత్త కారును మార్చినట్టుగా పిల్లాన్ని మారుస్తాడు. 4 ఏళ్ళకు ఒకసారి, 5 ఏళ్ళకు ఒకసారి పిల్లాన్ని మారుస్తాడు. నిజంగా ఇలాంటి వ్యక్తి ఏ నువ్వో ఇంకొకరో లేకపోతే నేను ఇట్లాంటి పని చేసిందంటే ఏమనిందరో, నేను మిమ్మల్ని కానీ నన్ను కానీ ఇంకొకరిని కానీ నిత్యపెళ్లి కొడుకు అని చెప్పి బొక్కలో చేసిందరా లేదా? ఇది పాలిగమీ కాదా? ఇలాంటి వాళ్ళు ఎన్నికలకు 6 నెలల ముందు బయటకు వచ్చి తానేదో సచ్చీనుడని ఇంకొకటని వీళ్ళు మాట్లాడడం, వాళ్ళని సీరియస్గా మనం తీసుకొని వాళ్ళ గురించి కూడా మనం విశ్లేషించుకునే పరిస్థితికి మనం రావడం అంటే నిజంగా రాజకీయాలు ఇటువంటి పరిస్థితి చూసినప్పుడు నిజంగా బాధ అనిపిస్తుంది. థ్యాంక్ యూ. నమస్తే, నేను విష్ణు నాగిరెడ్డి. గడిచిన వారం రోజులుగా చూస్తే పాపం జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని చెప్తా ఉన్నారండి. వాటిల్లో గత వారం చెప్పారు, జగన్మోహన్ రెడ్డిని అధికారంలోకి తీసుకొస్తే అవినీతిని అంతం చేస్తా అన్నారు. మళ్ళీ నిన్న ఏదో ఒక బంద్ ప్రకటించారు. ఆ బంద్ వాళ్ళ బొందలాగా జరిగేసరికి ఆ ఫ్రస్ట్రేషన్లో పాపం పవన్ కళ్యాణ్ గారిని అంటే వ్యక్తిగతమైనటువంటి విమర్శలు గుప్పించారు ఆయన మీద. సో దీని మీద వెళ్లే ముందు పవన్ కళ్యాణ్ గారి అభిమానులు అయితేనేంటి, జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు అయితేనేంటి ఒకటి గుర్తుపెట్టుకోండి, ప్లీజ్ డోంట్ యూజ్ అబ్యూజింగ్ ఆర్ వల్గర్ లాంగ్వేజ్. మనం రాజ్యాంగబద్ధంగా మాట్లాడుకుందాం. వ్యక్తిగత విమర్శలు చేస్తే వ్యక్తిగతమైనటువంటి విమర్శలు చేసుకుందాం, అంతేగాని వల్గర్ లాంగ్వేజ్లో బూతు మాటలు, ఇంట్లో వాళ్ళని బూతు మాటలు తిట్టే లాంగ్వేజ్కి దయచేసి ఇక నుంచి, అంటే ఇంతకుముందు నేను మాట్లాడేవన్నీ కొంత, బట్ ఇవన్నీ తీసేశాను, అందరూ కూడా వినాలని చెప్పి మంచి రాజ్యాంగం మనకి అంబేద్కర్ గారు
ఆయన నాయకత్వంలో వచ్చినటువంటి మన రాజ్యాంగబద్ధంగా మనందరం వెళ్దాం, ఒక మంచి దారిలో నడుద్దామని చెప్పి మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. సరే, నిన్న జరిగిన బంద్ అలా బొందలాగా జరిగింది వైసీపీ వాళ్ళది. సో దాని మీద కోపంతో పాపం అంటే ప్రశాంత్ కిషోర్ గారి ఆలోచనల్ని ఆయన తెలివితేటల్ని కూడా తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని ఆరోపణలు గుప్పించారండి. ఆ ఆరోపణలో చాలా మాటలు మాట్లాడారు. నైతిక విలువలు అన్నారు, సెక్షన్స్ అన్నారు, కేసులు అన్నారు, మా కర్మ అన్నారు, పిల్లల్ని కారులతో పోల్చారు. ఇలా రకరకాల మాటలు మాట్లాడారు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు. సరే, ఆయనకి మన సైడ్ నుంచి చెప్పేది ఒకటేనండి, రైట్ సార్ మాట్లాడండి. వ్యక్తిగతంగా తిట్టారు కాబట్టి వ్యక్తిగతంగా మనల్ని కూడా అందరూ ఆన్సర్ ఇస్తున్నారు. దానికి వెళ్ళే ముందు ఆయన చెప్పిన దాంట్లో నేను కొన్ని అడుగుతానండి ఖచ్చితంగా. జగన్మోహన్ రెడ్డి గారు, ముందుగా మీ గురించి చాలా ఉన్నాయి, అవన్నీ అందరికి తెలిసినవే. 2004 ఎలక్షన్స్కి ముందు మీ ఆస్తులు ఎంత, మీరు ఎంత ట్యాక్స్ కడుతున్నారు, ఎంత ప్రాపర్టీకి ట్యాక్స్ కడుతున్నారు, అలాగే 2009 ఎన్నికలకు ముందు ఆరు ఎన్నికల తర్వాత మీరు కట్టిన ట్యాక్స్ ఎంత, ఆ డబ్బులు ఎలా వచ్చాయి, ఎక్కడి నుంచి వచ్చాయి, అంటే మీ నాన్నగారు అధికారంలో ఉన్న 5 సంవత్సరాల్లో మీరు ఎంత సంపాదించారు బయటికి చెప్పగలరా? అంటే ఎలా సంపాదించారు? ఎందుకంటే మీరే అంటారు అందరూ బాగుండాలని. ఎస్, నాకు కూడా బాగుండాలని ఉంది. ఇలా కష్టపడి అమెరికాలో దేశాలకు వచ్చి ఇలా కష్టపడి లక్షలు సంపాదించుకోవడం కంటే 1000 కోట్లు నాకు కూడా సంపాదించాలని ఉంది సార్. దయచేసి ఆ టెక్నిక్లు ఏందో మాకు కూడా చెప్తే మేము కూడా ఫాలో అవుతాం. మంచి టెక్నిక్లు అయితే దయచేసి చెప్పండి, మేము కూడా ఫాలో అవుతామండి జగన్మోహన్ రెడ్డి గారు. సో దయచేసి అలాంటి టెక్నిక్లు ఏమున్నాయో మాకు కూడా చెప్పాల్సిందిగా కోరుతా ఉన్నాము. ఇకపోతే మీరు నైతిక విలువల గురించి మాట్లాడుతూ ఉన్నారు. సో దాని గురించి మాట్లాడే ముందు ఒకటి చెప్తాను సార్. మీరు పవన్ కళ్యాణ్ గారితో రాజీకి కావచ్చు, లేదా పవన్ కళ్యాణ్ గారితో పొత్తు పెట్టుకోవడానికి అవ్వచ్చు, ఏదైనా కానీ బొత్స గారిని, ఉమ్మారెడ్డి గారిని రాయబారానికి పంపాలని అనుకున్నారా, చూసారా లేదా? ఇది మాకు ఆన్సర్ చేయండి సార్. బొత్స గారిని, ఉమ్మారెడ్డి గారిని రాయబారానికి పంపడానికి మీరు ప్రయత్నాలు చేశారా లేదా? ఆ ప్రయత్నాలు బెడిసికొట్టడం అయితే తర్వాత సంగతి. ప్రయత్నాలు అయితే చేశారా లేదా చెప్పండి సార్ మాకు. రైట్. ఇంకపోతే మీరేమంటారు, 4వ వైఫ్ అన్నారు. మరి మాకు తెలిసి కళ్యాణ్ గారు 3వ పెళ్లి చేసుకున్నారని మాత్రం మాకు తెలుసు. మరి 4వ పెళ్ళం ఎవరనేది మాకైతే తెలియదు సార్. ఇన్ కేస్ ఈ మధ్య ట్రోల్ అవుతుంది పాపం జగన్మోహన్ రెడ్డి కూడా మొగుడు పవన్ కళ్యాణే అని. మేబీ అవునా, మాకైతే తెలియదు. దయచేసి అది మీరు చెప్పాలనుకుంటున్నాను. నేను ఎవరిని వ్యక్తిగతంగా విమర్శించట్లేదండి, ఉన్న డౌట్స్ మాత్రమే రైజ్ చేస్తున్నాను సార్, మా వాయిస్ని. సో అది మాత్రం గుర్తుంచుకోండి. అలాగే ఇకపోతే మీరు ఇంకో మాట అన్నారు, అదే పవన్ కళ్యాణ్ కాకుండా నార్మల్ పర్సన్ అయ్యి ఉంటే ఇన్ని పెళ్ళిళ్ళు చేసుకున్నందుకు గాను, ఇలా చేసినందుకు గాను బొక్కలో వేసేవాళ్ళని. సార్, బొక్కల గురించి, బొక్కలోకి వెళ్ళొచ్చిన మీరు చెప్పడం అంటే నిజంగా హాస్యాస్పదంగా ఉంది. 16 నెలల బొక్కలో ఉన్నారు. రైట్ సార్, ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా సార్. మన ఇంట్లో చిన్న దొంగతనం చేస్తానో, రోడ్డు మీద సెల్ ఫోన్ కొట్టేస్తానో, పర్సు కొట్టేస్తానో, వాడిని పడేసి కుమ్మేసి చిత్తక బాధేస్తారు జనాలు. అలాగే మా ఊరి దగ్గర ఒక చిన్న ఊరు ఉందండి, పురం అని ఒక పేరు వచ్చింది. దాంట్లో పాపం వాళ్ళు దొంగలు కాదు, ఎక్కడ దొంగతనాలు జరిగినా ఇక్కడ ఈ అమాయకులను తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో చిత్తక బాధేస్తారు. ఏందిరా అంటే, చిన్న సెల్ ఫోన్ పోయింది అందుకే వాడిని తీసుకొచ్చి స్టేషన్లో పడేసి చిత్తక బాధేమంటారు. మరి అలాంటిది మరి ఇంత పెద్ద స్థాయిలో అవినీతి జరిగిందని ఆరోపణలు ఉంటే ఏ స్థాయిలో చిత్తక బాధాలి, ఏ స్థాయిలో కుమ్మేయాలి? మీరు ఆ స్థాయిలో ఉండబట్టి, ఒక ఎంపీగా ఉండబట్టి, రాజశేఖర రెడ్డి గారి కుమారుడు అవ్వబట్టి, ఒక పెద్ద పార్టీ ఉండబట్టి, మీ వెనకాల డబ్బులు ఉండబట్టి, మీ వెనకాల ఛానల్స్ ఉండబట్టి, మీ వెనకాల ఎంతమంది మనుషులు ఉండబట్టి, మీరు ఆ స్థాయిలో ఉండబట్టి మిమ్మల్ని వదిలేశారని మేము అంటాం. లేకపోతే మీ ప్లేస్లో నాలాంటోడు ఇంకోటి ఉంటే తీసుకెళ్ళి రోజు ఫ్రైడే సంతకాలు కాదు సార్, ఫ్రైడే కోటింగ్ ఒకటి ఇచ్చి పంపించేవాళ్ళని మీకు చెప్తా ఉన్నాం సార్. సో అది మీరు గుర్తు చేసుకోవాలి. పవన్ కళ్యాణ్ గారిని అనే ముందు మీరు ఒక్కసారి అది గుర్తు చేసుకోవాలని చెప్పి నేను చెప్తా ఉన్నాను సార్. ఇక మీరు విలువల గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఏది జైలుకి వెళ్ళి వచ్చి ఎన్ని నెలలు జైలులో ఉన్నారో కూడా మీకు తెలియదు, మళ్ళీ ఎంతకాలం వెళ్తారో కూడా మీకు తెలియదు అన్న విషయాన్ని మీరు తెలుసుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాను. ఇకపోతే పిల్లల్ని కారులతో సంబోధించారు మీరు.
సరే పవన్ కళ్యాణ్కి ఇన్ని కార్లు ఉన్నాయి, ఇంతమంది పిల్లల్ని కార్లు మార్చాడని. మరి మీ గురించి, మీ ఇంట్లో వాళ్ళ గురించి కూడా పేరు నేను చెప్పను సార్. చాలామంది అంటున్నారు మీ ఇంట్లో వాళ్ళ గురించి కూడా చాలామంది ఏవో కార్లు ఉన్నాయంట, మీ ఇంట్లో కూడా మొదటి కారు మారిందంట, మొదటి కారు పోయిందంట, రెండో కారు వచ్చిందంట, రెండో కారు ఉండగానే ఏదో సినిమా కారు ఒకటి వచ్చిందంట, మధ్యలో సినిమా కారు ఉండగానే మరి 4వ కారు అంటున్నారు, 5వ కారు అంటున్నారు. ఆ కార్లు ఏందో మాకు తెలియదు సార్. దయచేసి మీరే ఆ కార్ల గురించి ఎక్స్ప్లెనేషన్ మాకు ఇవ్వాలని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు దయచేసి ఈ విమర్శలకి మీరు చంపేస్తాం, పొడి చేస్తాం అనకుండా విమర్శతో చెప్పాలని చెప్పి, ఆన్సర్ ఇవ్వాలని చెప్పి మీ అందరికీ కోరుతా ఉన్నాను సార్. ఇకపోతే మళ్ళీ మీ విలువల గురించి వస్తున్నాను సార్. 2012లో మీరు ఒక దీక్ష చేశారు, 7 రోజులు నిరాహార దీక్ష చేశారు ఇందిరా పార్క్ దగ్గర. 7 రోజులు నిరాహార దీక్ష చేసి బీరువాలో బట్ట నలగనట్టుగా, బీరువాలో బట్టలు తీస్తే ఎలా ఉంటే నలగకుండా ఫ్రెష్గా ఐరన్ బట్టలు వచ్చినట్టు అలా వచ్చి పెద్దగా అరుచుకుంటా చెప్పారు మీరు సభలో మీటింగు. మరి దాన్ని ఏమంటారు సార్? దాన్ని ఏమంటారో మీరు చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి గారు పెద్దగా అరుచుకుంటూ చెప్పారు. అంటే 7 రోజులు అన్నం తినకపోతే నేనైతే ఈరోజు జరిగే కార్యక్రమాలని ఇలా చిన్నగా మాట్లాడితేనే, కానీ పెద్దగా అరిచే అంత ఎనర్జీ అన్నం తినే వాళ్ళు ఎవరికి ఉండదు సార్. మరి అప్పడాలు తినే వాళ్ళకి, బిర్యానీలు తాగి తినే వాళ్ళకి ఏమన్నా ఉంటుందేమో, కానీ టైంకి భోజనం చేసేవాళ్ళు ఎవ్వరికి ఉండదని నేను అనుకుంటున్నాను సార్. అంత ఎనర్జీ. మరి మీరేం తింటారో మాకు చెప్తే నేను కూడా నిరాహార దీక్ష చేసి స్పెషల్ స్టేటస్ కోసం చేసి 7వ రోజు తర్వాత మీరు ఎలా మాట్లాడారో అలా మాట్లాడతాను సార్. తప్పకుండా మాట్లాడతాను సార్. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.